వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు అడపా చిరంజీవి గారిది కపాలదుర్గంలో నుంచి కొన్ని స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇవాళ ఏమన్నా చెప్పుకుందామండి? దయ్యాల దిబ్బ వజ్రాల హారం. అబ్బో, ఎంత బాగుందో రమగారు. దయ్యాల దిబ్బ వజ్రాల హారమా? అడపా చిరంజీవి గారు రాసిన చాలా కథల్లోంచి ఇదొక కథ. అయితే క్లాసిక్ బుక్స్ వాళ్ళు ఈ పుస్తకాలని ప్రింట్ చేశారు. ఓకే. క్లాసిక్ బుక్స్ మీరు ఆన్లైన్ సంపాదించవచ్చు ఈ పుస్తకాలని, లేకపోతే ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. నేను బ్రీఫ్గా చెప్తాను, మీరు ఎలాబరేట్ కథ చదవాలి అని అనుకుంటే కనుక అడపా చిరంజీవి గారు ఈ కపాలదుర్గం పుస్తకాన్ని బుక్ చేసుకుంటే అందులో 5 ఉన్నాయి. మనం ఇంకో కథ చెప్తున్నాం అనమాట. కపాలదుర్గం ఇంతకుముందు చెప్పాం కదా. అవునండి. సో ఈ దయ్యాల దిబ్బ వజ్రాల హారం ఒక చిత్రమైన కథ, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. శృంగ పర్వతాలని ఆనుకుని ఉన్న దేవళం అనే రాజ్యంలో ప్రజలంతా ఒకటే మాట చెప్పుకుంటున్నారట. ఏంటంటే మహారాణి స్వయంప్రభాదేవికి ఒక బ్రహ్మాండమైన వజ్రాల హారం ఉంది, అది మిస్ అయింది. ఓహో. ఆవిడ స్నానం చేయడానికి కొలంలోకి దిగుతూ కొలను గట్టున అది పెట్టారు. ఆ హారం కనపడలేదు. ఇక వెతుకుతున్నారు, అదేమిటి, ఆవిడ పూర్వోత్తరపు నగ, ఆవిడకి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నది, ఈవిడ దగ్గరికి వచ్చింది, స్వయంప్రభాదేవి దగ్గరికి వచ్చింది. రాజుగారు చంద్రవర్మ గారు చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద. ఇక ముందు ఏంటి, ఏదైనా ఒక వస్తువు పోయిందంటే అంతఃపుర దాసదాసీ గణాలని వెతుకుతారు మొదట. అలాగేగా జరుగుతుంది. దాసీలు దాసులు అందరి పని అయింది. వీళ్ళ ఇళ్ళు వెతకడానికి మొదలుపెట్టారు. ఈ ఇళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు ఒక చోట ఏమైంది, ఒక పథకం దొరికింది. ఆ పథకం ఎవరింట్లో దొరికిందో ఆ కుర్రాన్ని వాళ్ళ అమ్మని తీసుకొచ్చేసారు. అది ఎట్లా దొరికింది, వీళ్ళు ఒక్కొక్క ఇల్లు వెతుకుతుంటే మధ్యలో ఒక ఇంట్లో ఒక పూరి పాక, ఆ పాకలోకి వెళ్తే చిన్న పూరి పాక అంటే తెలుసు కదా మనకి, తాటాకుల పాక. తాటాకుల పాక పై భాగం కొప్పు కూడా పగిలిపోయి ఉంది. అయ్యో. పైనుంచి వాన ఏదైనా పడితే పడిపోతుంది కిందకి. అక్కడ ఉట్టి మీద ఒక పెరుగు గిన్నె ఉంది, ఇళ్ళల్లా పెరుగు చల్లేసి ఉంది. ఆ చిన్న ప్రాంతంలోనే పెరుగు చల్లబడి ఉంది, అంతే కింద పడిపోయింది. అదంతా కచాడుగా ఉండేసరికల్లా ఇక్కడ ఏదో జరిగిందని ఏం చేశారు, ఆ పెరుగున్న ఉట్టి మీద పెరుగు కుండ ఏది ఉందో దాన్ని దించారు. ఆ కుండలో అంత పెరుగుంది. దాని ఊరికే ఇట్లా కదిపేసరికి లోపల మిలమిలలాడుతూ కనపడింది. ఏమిటి అని చూస్తే అందులో ఒక బంగారు పతకం కనపడింది. ఆ బంగారు పతకాన్ని అందులోంచి తీసి శుభ్రంగా కడిగి చూస్తే దాని మీద శంఖముద్ర వేసింది ఒక పతకం. అది పెండెంట్, మనకు తెలిసిందే కదా, లాకెట్ అంటాం, పెద్దది. బహుశా ఇట్లా ఉండి హారం, ఇక్కడ పతకం ఉంటుంది. ఈ పతకం కొక్కి ఊడి ఉంది. పతకం దొరికింది, హారం ఎక్కడ? ఆ ఇల్లు ఎవరిది, శశికాంతుడు అని ఒక కుర్రాడు, వాళ్ళమ్మ అనసూయ. వాళ్ళు ఇంకా ఇంట్లో లేరు, తల్లి కొడుకు ఇంట్లో లేరు. వాళ్ళు కూడా అప్పుడే బయట నుంచి చూస్తున్నారు. అప్పుడే సైనికులు ఆ ఇంట్లోకి వెళ్ళారు. అందరిళ్ళు పరిశీలిస్తున్నారు కాబట్టి వీళ్ళు బయట ఉంచున్నారు. ఈ పథకం పట్టుకొచ్చాడు లోపలికి వెళ్ళిన సైన్యాధ్యక్షుడు. ఇదిగో పథకం కనపడింది, ఎవరిచ్చారు నీకు చెప్పంటే నాకు తెలియదు, నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు కుర్రాడు. పథకంతో సహా కుర్రాన్ని వాళ్ళ అమ్మని మోసుకొచ్చేసారు సభకి. సభ అంతా తీర్చారు. రాజుగారు మంచి ఆగ్రహోదగ్రుడుగా ఉన్నాడు. నానా తిట్లు తిట్టి కేకలేశారు. అబ్బాయిని చెప్పమన్నారు. చెప్పంటే అబ్బాయి అన్నాడు, నేను ఆ పని చేయలేదు, నాకు అసలు తెలీదు. ఈ లోపల ఏమైంది, ఒక 5-6 వార్తలు వచ్చినాయి. ఏమిటి, ఒక గండభేరుండ పక్షి ఈ హారాన్ని ముక్కును తగిలించుకుని కాలుగోళ్ళకి తగిలించుకుని పరిగెడుతున్నట్టుగా ఎగిరిపోతున్నట్టుగా చాలామంది చూశారు అని. మంత్రి గారు ఏమన్నారు, ఒక పక్షిరాజు ఇట్లా దీని గొలుసును తీసుకుపోతున్నాడు వజ్రాల హారాన్ని. ఈ తీసుకెళ్తున్న క్రమంలో ఆ హుక్కు ఊడి ఆ పథకం వీళ్ళింట్లో పడి ఉండొచ్చు, ఆ గుడిసె పైనుంచి. అది పెరుగు కుండలో పడ్డం వల్ల పెరిగిట పడిపోయింది. అంతేగా ఎత్తు నుంచి ఒక వస్తువు పడింది, నిండుగా ఉన్నది చిందింది. అలా జరిగి ఉండొచ్చు, అంటే ఇప్పుడు జరిగి ఉంటుంది. మరి పక్షిరాజు ఏడి? నమ్మకంగా ఉండద్దు. ఓ పక్షి ఎత్తుకుపోయింది అన్న మాట ఊళ్ళో ఎలా చెప్పుకుంటారు, కాకెత్తుపోయింది అనము. అలాంటిదే తప్పిస్తే అది నిజమవడానికి అవకాశం ఉందా? పక్షి మాంసఖండాలు తీసుకెళ్తుంది, వజ్రాల హారం ఎందుకు పక్షికి అన్నారు రాజు. ఈ లోపల ఏమైంది, కుర్రాడు ఏం చెప్పాడు, నేను కూటికి పేదను కానీ కులాన్ని పేదవాడిని కానండి. మా నాన్న కొలువులో పనిచేసిన వీరమల్లుడు, ఇది వరకు భూశిస్తులు వసూలు చేసే ఉద్యోగంలో ఉండేవాడు. బందిపోటు దొంగలు వెంటపడితే ప్రాణాలకి తెగించి వాళ్లతో పోరాడి శిస్తులు తీసుకొచ్చి ఇచ్చినవాడు. మా నాన్న గతించిన తర్వాత
అలవాటుగా దాసీగణాల ఇళ్ల మధ్యలో ఉండటం అలవాటై సైనికుల ఇళ్లలో నేను అక్కడే ఉన్నా. నాకేం కొలువులో ఉద్యోగం లేదు, నాకేం ఇవ్వలా మీరు. నేను అలవాటుగా ఉంటున్నాం కాబట్టి మేము అక్కడ ఉన్నాము అంతే తప్పిస్తే వాళ్ళలో ఎవరితోటి నాకు స్నేహము సౌభ్రాతృత్వము ఏమీ లేదు. నేనేదో పొట్టకుట్టికి పని చేసుకునేవాడిని, చిన్నగా యుద్ధ విద్యలు నేర్చుకున్నాను అంతే. నేను మా అమ్మ నేనే ఉన్నాం, మా దగ్గర ఏం లేదు, నాకు అవసరం కూడా లేదు అని ఇక కాస్త గట్టిగా అబ్బాయి తిరగబడ్డాడు. తిరగబడుతుంటే వీళ్ళకి అమ్మో వీరమల్లు కొడుక, వీరమల్లు చాలా గ్రేట్ అన్నారు ప్రజలంతా. మంత్రికి కూడా తెలుసు, రాజుగారు కూడా వీరమల్లు గుర్తొచ్చాడు. అతను ప్రాణాలకు తెగించి బందిపోటు దొంగలతో యుద్ధం చేసి డొక్కలో దిగిన కత్తితోటి వచ్చి డబ్బా అప్పచెప్పినవాడు. అతని కొడుకుని ఇంత పని చేస్తాడని మనం అనలేం, కానీ సాక్ష్యాలు లేవు. వాళ్ళ ఇంట్లో పథకం దొరికింది అంటే హారం వాడికి తెలుసు. రాజుగారు ముందు వెనక ఆడారు, ఏమీ ఇది కాల. అయితే ఏమన్నాడు రాజు, అయ్యా నువ్వు వీరమల్లు కొడుకు అయినంత మాత్రాన్ని నిన్ను వదలలేం. అపహరింపబడిన వస్తువులో ఒక భాగం నీ దగ్గర దొరికింది కాబట్టి నువ్వు అపరాధివనే నమ్మాలి. అయితే ఒకటి మనకు ఒక లెక్క ఉంది ఏమిటి, ఇక్కడ అపరాధం ప్రూవ్ కాకపోతే వీళ్ళకి ఈ రాజ్యానికి ఒక దిక్కున దయ్యాల దిబ్బ అని ఒక ప్రాంతం, ఈ అపరాధిని తీసుకుపోయి అక్కడ వదులుతారు. ఓహో, వాడు నేరం చేయకపోతే తెల్లవారి తిరిగి వస్తాడు, నేరం చేస్తే ఇక అంతే కథ. ఓకే, కానీ ఎప్పుడు ఆ దయ్యాల దెబ్బకి వెళ్ళి తిరిగి వచ్చిన వాడు ఎవడి దాఖలా లేవు ఇప్పటిదాకా. ప్రజలంతా ఆశ్చర్యపోయారు, అయ్యో నవనవలాడుతున్నాడు కుర్రాడు, ఎంత చక్కగా ఉన్నాడు, చెయ్యెత్తు కుర్రాడు, వీడిని క్షమించి రాజ్యంలో యుద్ధంలో చేర్చుకుంటే సైన్యంలో చేర్చుకుంటే ఏ సర్వసైన్యాధ్యక్షుడు అవడానికి సరిపడా ఉన్నాడు, కండలు తిరిగి కుర్రాడు, వీడిని దయ్యాల దెబ్బ కప్పచెప్తున్నారే, వీళ్ళ నాన్న వీళ్ళ కోసం చచ్చిపోయాడు రాజుగారి కోసం. ఇలాగ అలా ఒక ముఖ మాట్లాడుకున్నారు. మంత్రి గారికి కష్టంగానేది, తల్లి నిర్ఘాంతపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. దయ్యాల దిబ్బకి వెళ్తే కొడుకు తిరిగి రాడని, దయ్యాలు దిబ్బ అనగానే భయం వేస్తోంది కదా. ఇక ఏం చేస్తాడు, ఈ అబ్బాయిని లాక్కుపోయారు సైనికులు, తీసుకెళ్ళి చీకటి పడే లోపల దయ్యా దెబ్బ ఎక్కిచ్చేసేయాలి. ఆ దెబ్బ పైకి ఎక్కిచ్చారు, ఒక మూట ఇది ఇచ్చారు ఆహారం, అబ్బాయి ఇదిగో ఆహారం, రాత్రికి తిను, బతికుంటే రేపొద్దున దిగిరా, నువ్వు మధ్యలో దిగడానికి వీల్లేదు, మేము ఇక్కడ కాపలా ఉంటాం, కొండ మీద ఉండవలసిందే దెబ్బ మీద నువ్వు అని దెబ్బ మీద వదిలిపెట్టారు శశికాంతుడిని. ఇక ఈ అబ్బాయి కొంత పట్టుకు వాళ్ళు వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు చీకటి పడుతుంటే. వీడు మళ్ళీ మెల్లిగా పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఎక్కితే ఆ దెబ్బ పూర్తిగా పైకి ఎక్కాక ఒక రాతి గట్లు అవి ఇవి కనపడుతున్నాయి, ఏవో చెట్లు, కీకారణ్యంలాగా ఉంది పైన. సరే ఒక రాతి దాని మీద శుభ్రం దులిపి ఈ ఆహారపు మూటను పెట్టాడు. అవతల పక్కన ఒక నీటి గుంట ఉంది, చెట్లు గుబురుగా బోల్డని చెట్లు ఉన్నాయి. అటు ఇటు తిరుగుతున్నాడు. సరే ఇంకా మెల్లిమెల్లిగా ఇంకేం చేస్తాడు, మనం చేయగలిగేది ఏం లేదు. బాగా చీకటి ఎక్కేశారు కల్లా ఈ ఆహారం తినటం ఇష్టం లేదు. ఇందులో ఏం విషాహారం ఉందో ఎలా నమ్ముతాం మనం, చంపేయటానికి వాళ్ళు వేసిన ఎత్తు కావచ్చు. ఆ నీటి గుంటకు పోయి కడుపు నిండా నీళ్లు తాగాడు. వెళ్ళి ఆ రాతి గట్టు మీద శుభ్రంగా కాళ్ళు చప్పుకొని పడుకొని నిద్రపోయాడు. గాఢమైన నిద్రలో ఉండగా ఒక 6 దయ్యాలు వచ్చినాయి అక్కడికి, పిశాచాలు 6 వచ్చినాయి. వచ్చి అరుచుకుంటూ వచ్చి విడుదుంపదేగా మానవుడు ఎవడో భలే పడుకున్నాడు, ఎవరైనా మనం చూసి భయపడి చావాలి, కానీ వీడు శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఇంత గాఢపు నిద్ర ఎట్లా పడుతుంది, మనం ఎక్కింది దయ్యాల దిబ్బని వాడికి తెలుసు కదా, ఇది దయ్యాల దిబ్బని ఇక్కడ దయ్యాలు ఉంటాయని తెలిసిన వాడు వణుక్కుంటూ కూర్చోవాలి. వీడు పడుకున్నాడేంటి తన్ని పెట్టి శుభ్రంగా. అక్కడి నుంచి ఫెడేల్మని జరిచినాయి వీపు మీద, లేచి కూర్చున్నాడు, అదిరిపడ్డాడు. దయ్యాలను చూసేసరికి ఇది ఈ ప్రాంతం ఇదని తెలుసు కదా, బెగరిసిపోయి కూర్చున్నాడు భయం లేనట్టు. ఏరా అబ్బాయి ఎందుకు భయపడలేదంటే, భయానికి ఏముంది, నాకేం భయం, నీకు ఎన్ని గుండెలు అన్నాయి. ఎన్ని గుండెలో నేను ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదన్నాడు. ఆ లెక్క మీకు కావాలంటే మీరు ఇంకోటి లెక్కెట్టాలి అనేసరికల్లా దయ్యాలు ఆశ్చర్యం, అమ్మో వీడికి భయం లేదే, చెప్పరా చెప్పు నీకు ఎన్ని గుండెలో చెప్పు అంటే కుర్రాడేమన్నాడు, దానికేముంది నాకు చాలా గుండెలు ఉన్నాయి, 2-3 ఇంట్లో కూడా పెట్టొచ్చాను, ఈ నా గుండెలు లెక్క పెట్టాలంటే ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని గుండెలు ఉన్నాయి నాకు. వెంటనే దయ్యాలు ఆశ్చర్యం, అమ్మ మాట్లాడుతున్నాడు వీడు అంటే లెక్క పెట్టమంటున్నాడు. సరే మేము లెక్క పెడతాం అన్నారు. అనేసరికల్లా వీడన్నాడు, మీరే ఎలాగ లెక్క పెడతారు, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరో భూతాలు ఉన్నారన్నారుగా వాళ్ళని కూడా పిలవండి అన్నారు. ఆనంగానే వీళ్ళేవో పిచ్చి పిచ్చి కేకలు పెట్టినాయి దయ్యాలు. ఒక పెద్ద భూతాల గుంపు ఒకటి వచ్చింది అక్కడికి.
ఇవేమో 6 దయ్యాలు ఉన్నాయి, గుంపు వచ్చింది. వచ్చాక మేమందరం లెక్క పెడతామన్నారు వాళ్ళు. అంటే కుర్రాడు అన్నాడు, అలా కాదు, మీరు నా గుండెలు లెక్క తెలుసుకోదలిచిన వాళ్ళు ఎవరు, మేము 6గురం అని చెప్పినాయి దయ్యాలు. మరి భూతాలు కూడా 6గురే ఉండాలి, ఇంతమంది ఉంటే ఎట్లా, సమానంగా ఉండాలిగా. సరే ఆలోచించారు, సరేనని మిగిలిన వాటిని పంపించేసినాయి. కొంతమందిని ఎన్నిక చేసి 6గురు బాగా లెక్క పెట్టగలిగిన నెంబర్లు వచ్చిన భూతాలని వెలికి తీసి 6 భూతాలు 6 దయ్యాలు నుంచున్నాయి. ఇప్పుడు కాయలు ఆకులు లెక్క పెట్టాలి. లెక్క పెట్టుకోండి, కింద పడినా కూడా లెక్క పెట్టాలి సుమా. లెక్క పెట్టాక అప్పుడు నా గుండె లెక్క చెప్తాను మీకని వాళ్ళని అటు పంపించి కాళ్ళు తప్పు పడుకున్నాడు మళ్ళీ. ఇక అవి ఇప్పుడు రావు, ఆ పని చేసుకుంటూ ఉంటాయి. ఈ లోపల ఇట్లా పడుకునేసరికి అతనికి ఒక నవ్వు వినపడి ఆశ్చర్యపోయాడు. ఎవరో ఉన్నారు కొండ మీద, ఈ గుట్ట మీద. చూసేసరికల్లా చెట్ల వెనకాల ఒక ముస్సిలి ఆయన, చాలా వృద్ధుడు, ఎండిపోయిన శరీరంలో ఒక ఋషీశ్వరుడు కూర్చున్నాడు. ఈ కుర్రాడు లేచి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సాహసి పోయి, దయ్యాలకి భూతాలకి భలే పని పెట్టావు, ఎవరొచ్చినా ఈ కొండ మీద భయపడతారు, భయంతో వాళ్ళ ప్రాణాలు పోతాయి, నీకు భయం లేదు, గుండెలు తీసిన బంటువి, నువ్వు భలేవాడివి, నీ పేరేమిటి నాయన, ఎందుకు వచ్చావు ఏమిటి అంటే అప్పుడు కుర్రాడు చెప్పాడు, ఇట్లా ఒక పథకం మా ఇంట్లో పెరుగు చట్టిలో దొరికింది, ఉట్టిలో ఉన్న చట్టిలో, మరి వాళ్ళేమో రాజుగారు నన్ను ఇట్లా శిక్ష వేశారు, బతికి జీవించి కిందకి వెళ్తే శిక్ష మాఫ్ అయిపోతుంది, పథకం సంగతి దైవాధీనం, పథకం వెళ్ళిపోయింది, వజ్రాల హారం సంగతి ఇంక అడిగే పని లేదు అనేసరికల్లా ఆయన అన్నాడు, నువ్వు సాహసివి, నీకేమి ఇబ్బంది లేదు, నీకు అన్నిటి జయమే లభిస్తుంది, రాజుగారు నేను మెచ్చుకుంటారు, నువ్వు నా దగ్గరికి రా, నేను ఇంకో కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను, మీరెవరు ఇక్కడ ఎందుకున్నారంటే నేను తపస్సు చేసుకోవడానికి ఈ కొండ మీద ఉన్నాను, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మానవ మాత్రులు రారు, దయ్యాలు నా మహిమ వల్ల నా దగ్గరికి రావు, అవి తిరుగుతాయి కానీ నన్నేం చెయ్యవు, నా దగ్గరికి రావు, కాబట్టి నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను, నా తపస్సు ఫలించింది, నాకు మోక్షం లభించబోతోంది, కొద్దిసేపట్లో నేను చనిపోతా, నా దగ్గర అద్భుతమైన పరకాయ ప్రవేశ విద్య ఉంది, అది ఇస్తాను నీకు అని చెప్పి కాళ్ళు కడుక్కునిరా నీకు చెప్తానన్నాడు. కుర్రాడు వెళ్ళి నీటి గుంటలో కాళ్ళు చేతులు మొహం కడుక్కొచ్చి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు, అది ఎట్లా చెయ్యాలో ఉపదేశం అయ్యింది. ఈ అబ్బాయి అంతా తెలుసుకోగానే ఆయన కాస్త పడి చనిపోయాడు. ఇక ఏం చేస్తాడు, సరే ఆ దయ్యాలు భూతాలు ఏమో కాకులు కాయలు లెక్కెట్టుకుంటున్నాయి, ఇతను అన్ని పుల్లలన్నీ ఏరి చుట్టుపక్కల ఉన్నవన్నీ ఓ 2 రాళ్ళు కొట్టి కొంచెం మంట సృష్టించి ఆయనని దహనం చేసాడు. కొండ మీద నీటి గుంటలోకి పోయి స్నానం చేసి గట్టు మీద కూర్చున్నాడు. తెల్లవారిపోతోంది. ఎప్పుడైతే సూర్యోదయం అవబోతోందో దయ్యాలు భూతాలు అన్నీ ఎగిరిపోయినాయి. వాటి లెక్క తేలలేదు, ఎప్పటికి తేలుతాయి, చెట్ల మీద ఆకులు కాయలు లెక్క పెట్టడం సులువా, ఓ పక్క నుంచి పెట్టుకుంటూ రావాలి, ఎప్పుడవుతుంది, అది పెద్ద మామిడి చెట్టు, అదేమో తెల్లారేసరికల్లా ఇంకేముంది ఇక్కడ చేసేది, కొండ దిగి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈ గుట్ట దిగి వచ్చిన వాడిని చూసేసరికల్లా నిర్ఘాంతపోయారు సైనికులు. ఊరినిచ్చి ఇచ్చరు పిడుగు, ఎలా ఉన్నాడు వీడు, సరే వీడిని వెంట పెట్టుకు తీసుకెళ్లేసరికి రాజుగారు చాలా మెచ్చుకున్నారు సభలో. భలేవాడివి, నువ్వు చాలా ధైర్యశాలివి, నీ దగ్గర ఏ తప్పు లేదు, అందుకే నీకే భయం లేదు అని చెప్పి ఒక పళ్ళె నిండా బంగారు కాసులు పోసి అప్పచెప్పారు. నువ్వు రాజ్యంలో పని చేయదలుచుకుంటే సైన్యంలో పని చేయొచ్చు, నీకే ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం తీసుకో అని ఆ డబ్బు ఇచ్చారు. ఇస్తే అబ్బాయి ఏమన్నాడంటే, చాలా సంతోషం మహారాజా, కానీ వీరమల్లుడి కొడుకు మీద అపరాధం వేసి కొండ మీదకి దయ్యాల గుట్ట మీదకి పంపించారనే మాట నేను జన్మాంతం మోసుకోవాలి. ఆ పక్షి పట్టుకెళ్ళిన వజ్రాల హారం అది ఎక్కడుందో దాన్ని పట్టుకొస్తే గానీ నేను కొలువులో చేరను. దానికోసం ప్రయత్నం చేసి తీరుతా. అది కదంబ రాజ్యం వైపు ఎగురుతూ వెళ్ళిందని వార్తలు వచ్చాయి వీళ్ళకి. నేను ఆ రాజ్యానికి వెళ్ళి వెతుకుతాను, నా ప్రయత్నం నేను చేస్తానంటే సరే, రాజుగారికి నచ్చింది ఆ మాట. అలాగే నన్నాడు. ఈ రాజుగారు ఇచ్చిన వరహాలు పట్టుకుని తల్లి కొడుకు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు మనం వచ్చే భాగంలో చూద్దాం. బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ.